నా ఫీల్డ్ ఫైండింగ్స్ చెప్తాను, దానికి పరిష్కారం ఉంటుందని ఆశిస్తున్నా. ఒకటేమో ఈ మధ్యకాలంలో కేబుల్ నెట్వర్క్ తోటి షాక్ గురై చనిపోయినటువంటి ఇష్యూస్ మీకు నోటీస్కి వచ్చింది. అయితే దాన్ని ప్రమాదం ఉందని చెప్పి తీసేస్తున్నాం, కానీ ఇంటర్నెట్ పనిచేస్తలే అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎట్లా చేసి స్ట్రీమ్లైన్ చేయాలి తప్ప ఇక చనిపోయింది కదా అని చెప్పి చేయాల్సిందే, కానీ చనిపోయింది కదా అని చెప్పి మొత్తం ఎక్కడెక్కడ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్ బంద్ అయిపోతుంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారో ఒకసారి చూడండి. రెండో సమస్య ఏంటంటే పాత ఓల్డ్ పోల్స్ ఉన్నాయి, కరెంట్ పోల్స్, ఓల్డ్ పోల్స్ ఐరన్ ఉన్నాయి. ఆ కిందంతా రస్ట్ వచ్చి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కొంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం సర్వే చేయించి ఆ ఐరన్ పోల్స్ ఇప్పుడు మనం వేస్తలేం కాబట్టి కొంత వాటిని షిఫ్ట్, దాన్ని చేంజ్ చేసేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాము. మూడోది ఏంటంటే సరే కరెంటు లైన్లే ముందు వచ్చినాయి, తర్వాత ఇల్లు రావచ్చు, ఏదేమైనా అక్కడక్కడ పేదోళ్ళ ఇళ్ళ మీకలు పోతున్నాయి. ఎస్టిమేషన్ వాళ్ళు డబ్బులు కడితే తప్ప చేయని పరిస్థితుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు. ప్రమాదం జరిగినప్పుడు మనకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏదన్నా సిఎస్ఆర్ అదేదో చేసి మొత్తం ఐడెంటిఫై చేసి పైకి ఎక్కితేనే తగులుతాయి, ఇట్లా బిల్డింగ్ పోర్టుకోలు వస్తే తగులుతా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఐడెంటిఫై చేసి వాటిని కూడా కొంత చేసి ఏర్పాటు చేయండి. అక్కడక్కడ హైట్ తక్కువ ఉన్న పోల్స్ ఏవైతే ఉన్నాయో, హైట్ తక్కువ ఉన్న పోల్స్ కొంచెం పెద్ద వేస్తున్నది. ఇప్పుడు ఆ వేసేటప్పుడల్లా ఇట్లాంటి దాన్ని అడ్రస్ చేసేటట్టు కొంచెం చూసుకోమని చెప్పి. ఈ ఇష్యూ చాలా కొంచెం సీరియస్ ఇష్యూ. సరే ఇప్పటికిప్పుడు మనం మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్ వేయలేం కాబట్టి ప్రమాదాలు చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి కొంచెం ఇది ఎట్లా చేయండి. దీనికి గతంలో ఒక పద్ధతి ఉండే, కానీ ఇక్కడ లేదు. నేను మా కిషన్ రెడ్డి గారికి దయచేసి ఏమంటున్నా, ఏదైనా సిఎస్ఆర్ కింద ఉన్నాయి, ఇట్లాంటి ఇవి బస్తీలకు వెళ్ళి ఉన్నాయి, గుళ్ళ పైనకెళ్ళి ఉన్నాయి, తర్వాత మామూలు ఇళ్ళ మీదనే ఇట్లుంటాయి. పెద్దోళ్ళేమో వాళ్ళు డబ్బులు కడతారు, చేయించుకుంటారు, కానీ చిన్నోళ్ళు చేయించుకోరు. కాబట్టి నా అటాచ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తప్పుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ సరే మంచి జరిగింది, వర్షాలు మంచిగా పడుతున్నాయి, సంతోషపడుతున్నాం, కానీ ఫస్ట్ టైం ఎన్నడూ నీళ్లు రాని కాలనీలకు కూడా నీళ్ళు వచ్చినాయి. ఎన్నడూ మునిగిపోని ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. సరే విపరీతంగా నష్టమైంది, అంత మనం చేయలేం. కానీ మీరు ఇప్పుడైతే కరెక్ట్ పిక్చర్ వస్తుంది మీకు. అసెస్ చేయించుకొని ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున వచ్చి మునిగిపోతున్న ఇటర్ సందర్భంలో, ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ హైడ్రా ఎట్లా వచ్చింది కాబట్టి కొంత కోఆర్డినేట్ చేసి దానికి ఏదైనా సమస్య అడ్రస్ చేసేటువంటి ఏర్పాటు అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర విమాన్ నగరం ఉంటుంది, మీకు ఐడియా ఉండుంటుంది. ఈ కంటోన్మెంట్లు ఏమవుతుంది, మొత్తం అల్లువాళ్ళు, ఆస్పత్రిపేట అన్ని నీళ్ళన్నిటే వస్తాయి. మీకు ఎప్పుడు 10 ఫీట్లు 12 ఫీట్ల నీళ్లు మునిగిపోతాయి. ఫస్ట్ టైం మొన్న ఒక చిన్న పని చేయడం వల్ల అది ముంపు తప్పిందా, లేకపోతే మొత్తం మునిగిపోతుండే. మీకు హుస్సేన్ సాగర్కి వచ్చేటువంటి నీళ్ళన్నీ అక్కడి నుంచి వస్తాయి. మీకు అది పెద్ద ఏరియా అక్కడి నుంచి ఉండదు. అట్లాంటి వాటిని అయినా స్పెషల్ కేసు కింద చేసి ఇట్లాంటి ఏరియాస్ని అడ్రస్ చేస్తే, ఇప్పుడు వరదలలో ఇప్పటికి కూడా క్లియర్ కానిటువంటి రోడ్లు ఉన్నాయి, ఇప్పటికీ క్లియర్ కాని రోడ్లు ఉన్నాయి. మోటార్లు పెట్టి అక్కడక్కడ ఎత్తిపోసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కొంచెం ఇప్పుడు ఈ సంవత్సరం అయితేనే మీకు ఎక్కువ అసెస్మెంట్కి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్లాన్ చేయండి. నాలుగవది, మీకు సరే గవర్నమెంట్ మంత్రులు మీరు ఉంటారు, పోతారు, గవర్నమెంట్ పార్టీ ఉంటుంది, పోతుంది, కానీ మీ సిస్టమ్ పర్మనెంట్గా ఉంటుంది. మన సిస్టానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ ప్రెషర్స్ ఉంటాయి. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ప్రెషర్ చేస్తే కానీ మా వెస్ట్ మాడపల్లి మా కార్పొరేటర్ చెప్పొచ్చు. గట్లాంటి వాటి విషయంలో ఎక్కడ కూడా డివైడ్ కాకుండా, దాన్ని తాత్సారం చేయకుండా, సిస్టమ్ ఇంప్లిమెంట్ కాకపోతే ఎన్నిసార్లు చర్చించుకున్నా మనం విశ్వాసం పోయేటువంటి ఆస్కారం ఉంది. ఉంటాయి, కన్విన్స్ చేయాలి. మేము ఈ సిస్టంలో ఉన్నాం, ఆ సిస్టంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడే సిస్టంలో మంత్రిగా ఉన్న సిస్టంలో, మేము కూడా మాట్లాడే సిస్టంలో ఉన్నాం, మంత్రిగా ఉండే సిస్టంలో. ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే కన్విన్స్ చేయాలి. సరే ఇది చేయకపోవడం వల్ల మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి కన్విన్స్ చేయాలి తప్ప, ఇక ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నాడు, ఇంకొక ఆయన అడ్డుపడుతున్నాడు చెప్పి అట్టే ఉంటే ఎన్నిసార్లు చర్చించుకున్నా విశ్వాసం సడలేటువంటి ఆస్కారం ఉన్నది. వాళ్ళు తిరిగి ఆసక్తుంది. కాబట్టి అట్లాంటి కొంచెం ఎక్కడ నాట్ ఓన్లీ హౌజెస్ ఏదైనా కూడా చేసే ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మీరు అంగన్వాడీ గురించి చెప్పినారు. చాలా అంగన్వాడీ సెంటర్లలో మీకు టాయిలెట్స్ లేవు. చాలా అంగన్వాడీ సెంటర్లో ఒకటే రూమ్ ఉంటే గంట కిచెన్, గంట పిల్లలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ మధ్యాహ్న భోజనం ఎట్టయితే సెంట్రలైజ్ చేసుకుంటారో, ఈ అంగన్వాడీని కూడా సెంట్రలైజ్ చేసి వాళ్ళకి ఫుడ్ పంపించేటువంటి ఏర్పాటు చేస్తే ఈజీ ఉంటుంది. లేదా హైజీనిక్గా లేదు. మొత్తం
ఒకడ గుడ్లు కులిపోయి వస్తాయి, ఒకడ గుడ్లు చిన్నగా వస్తాయి. ఈ సమస్య లేకుండా ఉండాలంటే ఆ ఫుడ్ స్టోర్ చేసుకునేటువంటి మెకానిజం కూడా సరిగ్గా లేదు. కొంచెం చేసి ఏర్పాటు చేయండి. తర్వాత మేము ఒక చిన్న సమస్య చెప్పినాం మీకు. ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో వాజ్పేయి గారు అప్పుడు వాంబే హౌసెస్ కింద కట్టిండు. మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తంలో 2 పిల్లలు వీకున్నా మొత్తం పోతాయి, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి కాడ మనమే ఏదైనా చేసి నేను ఐడెంటిఫై చేసి ఇచ్చిన, మనం మీ ఆఫీసర్ కూడా పంపించినట్టున్నది. తక్షణమే అదంతా పేదోళ్ళు, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. దానికి పోయింది కదా మీరు 14 కాలనీస్ అలా ఉన్నాయి సార్ మొత్తంలో. అవన్నీ డిమాలిష్ చేసి ఇందిరా మహిళల్లో ప్రపోజల్ పెట్టాం సార్. అట్లా దానికైనా చేసి ఏర్పాటు చేయండి. మా కిషన్ రెడ్డి గారి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, చిన్న చిన్నవి ఒకప్పుడు మీరు కొట్లాడి అడిగేందు మీరు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కోల్ మినిస్టర్ ఉన్నారు, మీ దగ్గర సిఎస్ఆర్ కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు ఆర్డర్లు ఇచ్చి పని చేయిస్తారని కోరుకుంటున్నాను. వీళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏందో నాకు తెలుసు, వాళ్ళకు ఉండే పరిధులు ఏంటో అవన్నీ తెలుసు. ఇక్కడ డిస్కస్ చేస్తే మా రామచంద్ర గారు మాట్లాడుతున్న కూడా అసెంబ్లీ మాట్లాడినట్టు మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వాళ్ళు, మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కాబట్టి దయచేసి మనం ఇంకా ఇది చేయి అది చేయని వాళ్ళని అడగడం. మీకు తెలుసు రాష్ట్ర దగ్గర డబ్బులు లేవు, చేసిన వాడికే పైసలు ఇస్తలేరు. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ టెండర్ అంటే కూడా పాల్గొనే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితులలో కొంత సిఎస్ఆర్ కనుక మీరు కొంత ఇవ్వగలిగితే ఇట్లాంటి అన్ని చిన్న చిన్న అమౌంట్స్ తోటే పెద్దగా లాభం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ మీద, రోడ్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. డాంబర్ రోడ్లు ఎక్కడెక్కడ మొత్తం పోయినాయి. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, నేను తిరుగుతుంటే. కాబట్టి తీసుకోండి మీరు. ఒక హైదరాబాద్ జిల్లా అనుకునే సుమా జిహెచ్ఎంసీ పరిధిలో ఇట్లాంటి వాటిని అటాచ్ చేసి దీన్ని జిహెచ్ఎంసీకి కొంత డబ్బు కేటాయిస్తే మంచి పేరు వచ్చే ఆస్కారం ఉంది. మన వాళ్ళు ఎక్కువ గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇంకోటి కలెక్టర్ గారు లాస్ట్లో కొంచెం మన వాళ్ళు, మన ఆఫీసర్లు కొంత జవాబుదారితనం ఉండేటువంటి సిస్టమ్ ఉండాలి. ఊర్లలోనేమో జనరల్గా ఆఫీసర్లు దొరుకుతారు, పోతారు. కానీ సిటీలో చూస్తా ఫోన్లు ఎత్తారు, ఎక్కడ పోవన్నో ఒక్కోసారి దొరకని పరిస్థితి ఉంటుంది. అసలే సిటీ వాళ్ళు గమ్మతుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఉంటారు. కాబట్టి కొంచెం ఫోన్లు ఎత్తడం, జవాబు చెప్పడం, దానికి ఒక ఇది అవుతుంది కాదు అనేటువంటిది పెంచితే కొంత ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని గంటలు చేస్తున్నాయంటే అర్థం ఏంటంటే బస్తీలలో పోయినప్పుడు, రోడ్లలో పోయినప్పుడు అనేక దరఖాస్తులు వస్తాయి. కాబట్టి వాటి పరిష్కార వేదికగా దీన్ని చూస్తారు. కాబట్టి కొంచెం ఇన్ని గంటలు కూర్చోవాల్సి వస్తుంది. దీని ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది. మా టెన్షన్ నుంచి బయటపడడానికి కోసం. కాబట్టి కింద ఉన్నటువంటి అధికారులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్గా ఎవరికి వాళ్ళగా వాళ్ళ కర్తవ్యంగా నిర్వహిస్తే మాలాంటి వాళ్ళని కానీ ఈజీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు గీ పని అయితే లేదు, గా పని అయితే లేదు అని చెప్పి సంజాయించుకున్నట్టుగా మంత్రులు ఉండదు. కాబట్టి వారు చేయగలిగే స్టేజ్లో ఉన్నారు. ఐడెంటిఫై చేయండి, చేయించుకోండి, స్వేచ్ఛగా డిగ్నిఫైడ్గా మామూలు తిరిగేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. We now request sir మీరు ఒక 2 వాల్యుబుల్ సజెషన్స్ సార్. మీరు ఇష్యూస్ వాటిని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు కొద్దిగా నిధుల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని Hyderabad district tarafna we will assure sir that we'll address all of them and we'll complete the sparing your valuable time. అదే విధంగా ఎంపీ గారు శ్రీతల్ రాజేంద్ర గారికి ఎక్కడన్నా వాటర్ ఇష్యూస్ ఉంటే మాకు ఇమీడియట్గా మా మెడికల్ టీమ్స్కి తెలియచేయండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ అండ్ వాటర్ బోర్డ్ నుంచి కూడా మేము ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ సార్. వర్షం పడాలని మొక్కుకునే వాళ్ళం, కానీ వాళ్ళ వర్షాలు పడతా ఉంటే ఒక్కొక్క దగ్గర 13 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోతాం. వర్షం పడ్డ సంతోషం లేకుండా ఏ ఇళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయో కట్టు బట్టలతో బయటకు వస్తున్నారు తప్ప వాళ్ళ వంట పాత్రలు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళ పరుపులు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళ మొత్తం తినుబండారాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాయి. అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చింది. రెండవది డ్రైన్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు
అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ రెండు కలిసిన నీళ్ళతో మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత కంపవాసన వస్తున్నాయి. ఉన్న వాళ్ళంటేనేమో వాటి బాగు చేసుకునే ఆస్కారం ఉంది తప్ప బస్తీలు కానీ చెర్ల పక్క పడినటువంటి కొత్త కాలనీలు కానీ ఇవాళ అత్యంత దుర్గంధపూరితంగా మారిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇదంతా కూడా సర్వే చేయించి దీనికి కారణాలను అన్వేషించి రాబోయే కాలంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు కుంభవృష్టి క్లౌడ్ బస్టర్ అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అక్యురేట్గా అసెస్మెంట్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేయించి దీన్ని సంపూర్ణంగా ఎస్టిమేట్ చేయించి ఎంత వర్షం వచ్చినా కూడా ఇళ్లకు నీళ్లు రాకుండా ఉండేటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అదేవిధంగా ఈ మురికి నీళ్లు ఈ స్ట్రాంగ్ వాటర్ కలవకుండేటువంటి ప్రతిపాదన రూపొందించాల్సిన అక్కడ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ నీళ్ళ వల్ల రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. నీళ్లు పోక వెనుకకు తన్ని మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చి 3 ఫీట్లు 4 ఫీట్లు వల్ల ట్రాఫిక్ అంతా కూడా 10 గంటలు 12 గంటలు అసలు బిక్కుమంటూ ఏమైతో తెలియని పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈ డాంబర్ రోడ్లన్నీ కూడా 1-2 ఫీట్ల హోల్స్ పడ్డాయి. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ విశ్వనగరం అని చెప్పుకునే మీరు 70% ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాదు, 1 కోటి మంది జనాభా కలిగి ఇంకో 40-50 లక్షల మంది నిత్యం హైదరాబాద్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న నగరంలో మీరు 100 కోట్లు 200 కోట్లు బిచ్చమేసినట్టు వేస్తే సరిపోదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డాంబర్ రోడ్ల జాగలో అంతకుముందు అయితే సిమెంట్ రోడ్లు వేసినామో అలాంటి సిమెంట్ రోడ్లు వేయడమే రేపు గుంతలు పడకుండా ఉండడానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడవది, ఎక్కడెక్కడైతే ఈ పేద ఇళ్లకు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయో తక్షణం వాళ్లకు అసెస్మెంట్ చేసి ఎంఆర్ఓల ద్వారా కావచ్చు జిహెచ్ఎం ద్వారా కావచ్చు అసెస్మెంట్ చేసి ఒక 10,000 15,000 తక్షణ సాయం కింద ఇస్తే మళ్ళీ వాళ్ళు భోజనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే తాత్సారం చేయకుండా అసెస్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నాలుగవది, ఇవి బస్తీలలో ఉండేటువంటి గోడలన్నీ కూడా నానిపోయినాయి. 4 ఫీట్లు 5 ఫీట్లు నీళ్ళు వచ్చి నానిపోయినాయి. మొత్తం బూజు పట్టే ఆస్కారం ఉంది, ఫంగస్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే వైద్య శాఖను అప్రమత్తం చేసి మొత్తం క్యాంపులు పెట్టి ఎక్కడికక్కడ వాళ్లకు రోగాలు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వాళ్ళ ఇళ్లల్లో పేరుకపోయిన బురద కావచ్చు ఇతరత్రా కావచ్చు సాఫ్ చేసే దానికోసం ప్రభుత్వ పరమైన యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా వారే చూస్తారు. కాబట్టి మీకు తీరిక లేకుండా ఉంది. కాబట్టి ఏదైనా కమిటీ వేసి అర్బన్ డెవలప్మెంట్ విషయంలో ఒక కమిటీ వేసి తక్షణమే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేసి ఈ సమస్యను మీరు కనుక పరిష్కరించకపోతే రేపు హైదరాబాద్ దుర్గంధపూరితంగా మారేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.